హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి సోంబేరి చికెన్ అనమాట. ఈ పేరు వినడానికి లేజీగా ఉన్నా తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరీ బ్యాచిలర్స్ అయితే ఈ వీడియో చూసాక ఇంకా ఈజీగా చేసుకుంటారు. నేను ఫస్ట్ టైం ఈ పేరు విన్నప్పుడు సోంబేరి చికెన్ ఏంటి ఫన్నీగా ఉంది నేమనుకున్నా, బట్ దాని టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. రెగ్యులర్గా చేసుకునే విధంగానే ఉంటుంది, కానీ ఇందులో ఒక మసాలా పేస్ట్ యాడ్ చేయడం వలన మరింత టేస్టీగా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సోంబేరి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ దాకా చికెన్ తీసుకున్నాను, అంటే టోటల్గా 1/2 కిలో చికెన్ అనమాట. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఇలా హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని, అలాగే సన్నగా తురుముకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని, కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్స్ దాకా నిమ్మరసం, అలాగే చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కారాన్ని మీ స్పైస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా కొంచెం పుల్లగా ఉండే పెరుగును వేసుకొని చికెన్లో ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్కి మసాలా పట్టించి కూర చేయడం వలన ఆ పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం తొందరగా అయిపోతుందని. ఆయిల్ వేడయ్యాక మసాలా పట్టించిన చికెన్ పీసెస్ని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నేను ఇందాక చికెన్ కలిపేటప్పుడు వేయడం మర్చిపోయాను, అందుకోసమే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది ఒక 80% వరకు ఉడుకుతుందనమాట. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 8 జీడిపప్పులు, అలాగే ఒక 8 కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసాక కొన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అయితే బాగా ఉడికిందనమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే బాగా ఉడికిపోయింది. ఇక చివరన 2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా, అలాగే మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే సోంబేరి చికెన్ కర్రీ రెడీ. ఈ లేజీ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.